నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఒక అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది జనాభాను, వారి డేటాను శాసిస్తున్న సోషల్ మీడియా దిగ్గజాలు మెటా మరియు ఎక్స్. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ యూజర్ బేస్ కలిగిన భారతదేశ కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో కేంద్రం వర్సెస్ మెటా ఎక్స్ అనేలా వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. మా దేశ సరిహద్దుల్లో, మా భూభాగంలో వ్యాపారం చేయాలంటే మా చట్టాలను, మా నిబంధనలను 100% గౌరవించాల్సిందే అని భారత్ కఠినంగా వ్యవహరిస్తూ చాలా స్పష్టం చేస్తుంటే, మా యూజర్ల స్వేచ్ఛ, అంతర్జాతీయ పారదర్శకత, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ముఖ్యమని ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్లు వాదిస్తున్నారు. అసలు ఈ గ్లోబల్ టెక్ వార్ ఎందుకు మొదలైంది? కేంద్రం ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తోంది? ఎలన్ మస్క్ తెచ్చిన కొత్త రూల్ ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వివాదం ఇంతలా ముదరడానికి ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తీసుకున్న ఒక తాజా నిర్ణయమే ప్రధాన కారణం. సాధారణంగా దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత శాంతి భద్రతకు భంగం కలిగించేలా లేదా సమాజంలో అలజడులు రేపేలా కొన్ని అకౌంట్లు, పోస్టులు పెట్టినప్పుడు భారత ఐటీ మంత్రిత్వ శాఖ వాటిని తొలగించాలని లేదా బ్లాక్ చేయాలని సదరు సంస్థలకు ఐటీ చట్టం సెక్షన్ 69A కింద స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. అయితే మస్క్ తన ప్లాట్ఫామ్ లో పారదర్శకత పేరుతో ఒక కొత్త నిబంధనను పరిచయం చేశారు. ఇప్పుడు ఆ పరిచయమే చర్చకు దారితీస్తుంది. దీని ప్రకారం ఏదైనా దేశ ప్రభుత్వం కావచ్చు, ఒక నిర్దిష్ట ఖాతాను తొలగించాలని ఆదేశిస్తే ఫలానా దేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ నిబంధనల ప్రకారం ఈ ఖాతాను నిలిపివేస్తున్నామని ఎక్స్ బహిరంగంగా నోటీస్ రూపంలో యూజర్లకు ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ఫీచర్ కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంటే భారత ప్రభుత్వం ప్రకారం కొన్ని అత్యవసర, అత్యంత సున్నితమైన సమయాల్లో దేశ భద్రత దృష్ట్యా తీసుకునే ఐటీ ఉత్తర్వులను ఇలా విదేశీ ప్లాట్ఫామ్లు బహిరంగపరచడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధము అనేది ఇక్కడ వాదన. దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే అంతర్గత భద్రతా నిర్ణయాలను ప్రజల్లో వివాదాస్పదం చేయడానికి, దాని ద్వారా ప్రభుత్వాలపై నెగిటివ్ గా ఒత్తిడి తీసుకురావడానికి ఇవి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం అయితే తీవ్రంగా వీటిని పరిగణిస్తుంది. అంటే విదేశీ సంస్థలు తాము స్థానిక చట్టాల కంటే ఎబోదిలా అనేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఐటీ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మామూలుగా అయితే ఏ దేశంలో అయినా సరే ఆ దేశ చట్ట సార్వభౌమత్వమే ఫైనల్ అని స్పష్టం చేస్తుంది. కేవలం ఎలన్ మస్క్, ఎక్స్ మాత్రమే కాదు, మార్క్ జుకర్బర్గ్ చెందిన మెటా సంస్థతో కూడా కేంద్రానికి గత కొంతకాలంగా ఈ ఘర్షణ వాతావరణం అయితే నడుస్తోంది. భారతదేశ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం భారతీయుల వ్యక్తిగత డేటాను విదేశీ సర్వర్లలో నిల్వ చేయడంపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. దీనికి తోడు యాడ్ల ద్వారా ఇండియా నుండి సంపాదిస్తున్న వేల కోట్ల ఆదాయంపై పన్నుల విషయంలో కూడా మెటాతో పెద్ద చర్చలు సాగుతున్నాయి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు వైరల్ కాకుండా అడ్డుకోవడంలో మెటా ఘోరంగా విఫలమవుతోందని కేంద్రం సీరియస్ అవుతోంది. పరిస్థితి కనుక ఇలాగే ఉంటే కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత కఠినమైన ఐటీ యాక్ట్ సవరణలను తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాలకున్న సేఫ్ హార్బర్ రక్షణను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉంది. అంటే సేఫ్ హార్బర్ అంటే థర్డ్ పార్టీ యూజర్లు పెట్టే పోస్టులకు సోషల్ మీడియా కంపెనీలు బాధ్యత వహించాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఒకసారి ఈ రక్షణ అనేది పోతే ఎవరైనా యూజర్ సమాజానికి హాని కలిగించే పోస్ట్ పెడితే నేరుగా మెటా కావచ్చు, ఎక్స్ కంపెనీల పైన కావచ్చు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. దీనివల్ల గ్లోబల్ టెక్ కంపెనీల యాజమాన్యాలు భారీ చట్టపరమైన ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. నిజానికి ఈ గొడవ ఈ రోజుది కాదు. గతంలో ట్విట్టర్ పాత యాజమాన్యం ఉన్నప్పుడు కూడా రైతుల ఉద్యమ సమయంలో కొన్ని వివాదాస్పద అకౌంట్ల తొలగింపుపై కేంద్రానికి, ట్విట్టర్కు పెద్ద రచ్చ జరిగింది. అప్పట్లో ట్విట్టర్ ఏకంగా భారత ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ భారత న్యాయస్థానం కూడా భారతదేశంలో మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడి సార్వభౌమత్వాన్ని, ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందే అని చాలా చాలా క్లియర్ గా స్పష్టం చేస్తూ ట్విట్టర్ కు భారీ జరిమానా విధించింది. ఇప్పుడు మస్క్ వచ్చిన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతదేశానికి ఇప్పుడు డిజిటల్ సార్వభౌమత్వం అనేది దేశ
రక్షణతో సమానం. ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న దేశం మనది. కాబట్టి ఎన్నికల సమయాల్లో లేదా అంతర్గత దేశ భద్రతా ఘర్షణ సమయంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారాలు సాగిస్తే అది దేశ శాంతి భద్రతకే ముప్పు. అందుకే విదేశీ శక్తుల చేతుల్లో ఉండే ఈ ఆల్గారిథమ్స్ మన దేశాన్ని, ఇక్కడ సమాజాన్ని శాసించకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తన చట్టాలను రోజు రోజుకు మరింత కఠినతరం చేస్తోంది. మొత్తానికి చూస్తే పారదర్శకత, యూజర్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ యూజర్ల సపోర్ట్ సంపాదిస్తున్న కంపెనీలు చేస్తున్న లాబింగ్, దేశ భద్రత, స్థానిక చట్టాల పరిరక్షణ పేరుతో కేంద్రం వేస్తున్న అడుగుల మధ్య ఈ టెక్ వార్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.